హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ క్లబ్లా. ఈరోజు ఈ వీడియోలో అయితే మంచి స్నాక్స్ ఐటమ్ అయితే మీకు చూపించబోతున్నానండి. అండ్ ఎప్పుడు మనం ఒకేలాగా చేసుకునే విధంగా కాకుండా వడలు ఇలా డిఫరెంట్గా 3 రకాల పప్పులతో అయితే చేశాను. చాలా అంటే చాలా బాగున్నాయని దీంట్లో మంచి ఒక టిప్ కూడా మీకు చెప్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. మంచి క్రిస్పీగా బయట అయితే ఎంత క్రిస్పీగా అండ్ స్మూత్గా వడలు చాలా అంటే చాలా బాగున్నాయి. సాస్తో అయినా తినొచ్చు, పిల్లలకి సాస్తో అయినా సర్వ్ చేయొచ్చు, లేదా మన పెద్దవాళ్ళు కారంతో అయినా తినొచ్చు, అంత బాగుంటాయి. ఎలా చేసుకోవాలో వీడియోలోకి అయితే వచ్చేసేయండి. ఫస్ట్గా వీటిల్లో శనగపప్పు, ఉద్దిపప్పు, పెసరపప్పు ఇవన్నీ 3 ఒక క్వాంటిటీగా తీసుకొని బాగా నానబెట్టుకోండి. మినిమం 1 గంట లేదా 2 గంటలైనా నానబెట్టేసుకోండి. బాగా నానాలి. నానిన తర్వాత ఇవి బౌల్లోకి తీసేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ 2 అండ్ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అండి. ఇవి మనం ఎంత ఎక్కువ వేసుకున్నా అంత రుచిగా ఉంటాయి, చాలా బాగుంటాయి. అండ్ మెయిన్ అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి. అండ్ దీంట్లోకి ఒక చిట్కా అని చెప్పాను కదా, ఇది బియ్యం రవ్వ అండి. మనం బియ్యం రవ్వ మనకు వడలకు వేసుకునేటప్పుడు యాడ్ చేసుకున్నారంటే ఎంత క్రిస్పీగా ఉంటాయో, ఎంత రుచిగా ఉంటాయో అంటే అంత రుచిగా ఉంటాయి. మీరు ఏ వడ చేసుకున్నా అయినా మీరు వేసుకోవచ్చు, అంత బాగుంటాయి. అండ్ కొద్దిగా పసుపు, సాల్ట్, బేకింగ్ సోడా ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకోండి. అండ్ ఫస్ట్ అయితే మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఈ 3 వేసుకొని కాస్త ఉప్పు, పసుపు కూడా వేసుకొని కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కరివేపాకు 3 ఫస్ట్ కొన్ని వేసుకొని కొంచెం ఆనియన్ కూడా వేసుకొని ఫస్ట్గా మిక్సీ పట్టేయండి కొంచెంగా. వాటి పప్పుతో వేస్తే సరిగా మెదగదు, అందుకని ఫస్ట్గా ఒక తిప్పేయండి, బాగా మెదుగుతుంది. చూసారా, నేను ఒక తిప్పేసి తీసుకొచ్చాను. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పప్పులను అయితే వేసుకొని మనం చూసుకుంటూ తిప్పేసుకోవాలండి. అంత మెత్తగా కాకుండా అంత బరకగా కాకుండా మీకు వాటర్ తగినంత వాటర్ కొంచెం వేసుకోవాలండి. వాటర్ ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే మనం శనగపప్పు ఇవన్నీ వేసాం కదా, ఎక్కువ నీళ్ళు వేస్తే మళ్ళీ అది వడకు రాదు. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేస్తుంది. చూసుకొని మీకు ఎంతగా కంఫర్ట్గా ఉంటే అంత చూసుకొని ఇలాగా మిక్సీ అయితే పట్టేసుకొని, మనం చెప్పాను కదా బియ్యం రవ్వ, అది కూడా వాటర్లో నానబెట్టేసుకొని దీంట్లో అయితే మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకున్నాక సన్నగా తరిగిన ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసుకొని సన్నగా తరుక్కొని, చాలా బాగుంటాయి. ఆనియన్స్ కూడా ఎక్కువ వేసుకున్నా పర్లేదు. అండ్ ఇంతకు ముందుగా నేను కొద్దిగా కదా వేసింది కొత్తిమీర, అవి ఇప్పుడు పూర్తిగా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఈ 3 కూడా వేసుకొని అంత తగినంత, నేనైతే కొంచెమే చూస్తున్నారా, కొంచెం అంటే కొంచెమే సోడా అయితే వేసాను. అండ్ కొద్దిగా పసుపు కూడా వేసాను, చాలా బాగుంటుంది పసుపు కూడా. అండ్ చూసారు కదా, ఇలా అంతా కలుపుకొని వడైతే వేసుకోవాలండి. ఇట్లా మనకు ఒక చేత్తోనే వడలు అయితే వేసుకోవచ్చు. నిజంగా చెప్తున్నా అండి, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోలేదు, అంత బాగున్నాయి, ఎంతో రుచి. మీ ఇంటికి ఎవరన్నా వచ్చినా ఇలా వడలు చేసి పెట్టండి. నువ్వు దేంతో చేసావు, ఏ పిండితో చేసావు అని ఖచ్చితంగా అడుగుతారు, అంత బాగుంటాయండి. అండ్ ఇంకొకటి బియ్యం రవ్వ ఉంది కదా, మనకు బియ్యం రవ్వ లేకపోయినా కూడా ఉప్మా రవ్వ అయినా వేసుకోవచ్చు అండి. మనం ఉద్ది వడకి వేసుకోవచ్చు, అలసంద వడకి వేసుకోవచ్చు. ఇలా వడలు వేసుకున్నప్పుడల్లా మనం రవ్వను కూడా నానబెట్టేసుకొని వాటిల్లో మిక్స్ చేసుకొని వేసుకున్నామంటే బయట క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటాయి. కానీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకుంటే కంపల్సరీ ట్రై అయితే చేయండి, చాలా అంటే చాలా బాగున్నాయండి. ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలు రాగానే ఇవి ప్లేట్లో పెట్టేసి ఇవ్వండి, ఎంత ఇష్టంగా తింటారో అంత బాగుంటాయి. ఎప్పుడు రెగ్యులర్గా ఇవి ఉద్ది వడలు, అలసంద వడలు అంటూ అవి ఎప్పుడు వేసుకుంటూ ఉంటాము. ఇలా కొత్తగా డిఫరెంట్గా అన్ని పప్పులు వేసుకొని చేసుకుంటే ఇంకా చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ రుచితో కూడా మన హెల్తీ కూడా బాగుంటుందండి. వీటిల్లో పెసరపప్పు అండ్ శనగపప్పు, ఉద్దిపప్పు 3 వేసాను కదా, కొత్తిమీర, పుదీనా ఇవి కూడా చాలా బాగుంటాయండి. ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని చేసాము కదా, చాలా రుచితో ఉంటాయి. ఇంకా అన్ని వడలు ఈ విధంగా అయితే వేసుకోండి. అండ్ ఇంకొకటి ఇలా వడలుగా అయినా వేసుకోవచ్చు, చిన్న పునుగుల టైప్ అయినా వేసుకోవచ్చు. పిల్లలు ఇష్టంగా మనం చిన్నగా వేసుకొని వాళ్ళకు సర్వ్ చేశారంటే వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు, చిన్న పునుగుల్లాగా. అండ్ రెడీ అయింది, ఎంతో రుచితో, ఎంతో టేస్ట్తో అండ్ హెల్తీతో వడలు అయితే అయిపోయాయి. 3 రకాలు
పప్పులతో అయితే వడలు అయితే రెడీ అయిపోయి ఇలా సర్వ్ చేసుకొని ఎవరైనా వచ్చి ఇచ్చారంటే సెకండ్లోకి అయితే హైప్ చేస్తారండి ఆ వడలు. అంత ఫినిష్గా అంత బాగుంటాయి. అండ్ ఆనియన్స్ కూడా వేసుకొని తిన్నారే చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ ఈ వీడియో మీకు ఎలా నచ్చింది, నేను చేసిన వంటలు అన్నిటి ఎలా ఉన్నాయో కూడా మీరు కామెంట్ అయితే చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరెన్నో వీడియోలు మీకైతే అందజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేస్తారు కదా, ఈవినింగ్ కానీ మధ్యాహ్నం కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. సరే అండి, బాయ్, టాటా, సీ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చూస్తున్నారు కదా బయట నుంచి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, అదే విధంగా లోపల కూడా సాఫ్ట్గా చాలా బాగున్నాయి. మనం తింటుంటే అలా వెళ్ళిపోతున్నాయి. నేను చేసేటప్పుడే నేను ఒక 5-6 అయితే తినేసాను. అంత బాగున్నాయండి, చాలా బాగున్నాయి. సరే అండి, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.